నమస్కారం. నేను ఇటీవల క్రిస్టియన్లో చేరినటువంటి దళితులకు రిజర్వేషన్లు వర్తింపచేయాలి, సుప్రీంకోర్టు నిర్ణయం తీర్పు సరైనది కాదు అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో పైన కొంతమంది మిత్రులు కామెంట్ పెడుతూ, ఒక మిత్రుడు నాకు ఒక కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ లో ఆయన నా మిత్రుడే. ఆ మిత్రుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ అభిమాని. మేము చాలా సంవత్సరాల నుంచి స్నేహితులం కూడా. ఆయన నాకు ఒక మెసేజ్ పంపించాడు వాట్సాప్ లో. ఏమని? బౌద్ధులు, జైనులు, సిక్కులు వీరు హిందూ మతములో భాగమే, హైందవులో భాగమే కనుక అందులో ఉన్నటువంటి దళితులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి, అందులో లేనటువంటి ఇతరులకు రిజర్వేషన్లు వర్తించవు అని. నేను ఆ మిత్రుడికి వ్యక్తిగతంగా సమాధానం పంపించాను. కానీ అది ఆ మిత్రుడి అభిప్రాయమే కాకపోవచ్చు. ఇలాంటి అభిప్రాయం చాలా మందికి ఉండవచ్చు. కనుక దానిపై వాస్తవం ఏమిటి అనేది తెలియజేయటం నా ఉద్దేశం. నా పాత వీడియోను కూడా చూడండి. బౌద్ధులు, జైనులు, సిక్కులు హిందూ మతంలో భాగమా? కాదు, ఎంత మాత్రం కూడా కాదు. ఇది పూర్తిగా నిజం కాదు. కొంతమంది రాజకీయంగా, సాంస్కృతికంగా, మతపరంగా చేస్తున్నటువంటి వాదన మాత్రమే. కానీ చారిత్రకంగా కానీ తత్వశాస్త్రంగా కానీ మనం చూసినట్లయితే వీరు హిందువులో భాగం కారు. ఎందుకు? బౌద్ధాన్ని తన అనుభవం ద్వారా బౌద్ధం ప్రచారం చేసినటువంటి ఏం చెప్పారు? గౌతమ బుద్ధుడు చెప్పినటువంటిది, ఆయన వేదాలు అనేటివి తప్పు అని వాటిని తిరస్కరించాడు. కుల వ్యవస్థను వ్యతిరేకించాడు. ఆత్మ, బ్రహ్మ, స్వర్గము, నరకము అనేటువంటి వాటిని ఆయన వ్యతిరేకించాడు. దేవుడు అనేది లేదు అని చెప్పాడు. మానవులతో సమానం అని చెప్పాడు. స్త్రీ పురుషులు సమానం అని చెప్పాడు. అయితే బౌద్ధం స్పష్టంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా చెప్పినట్టుగా కదా. దీనిని హిందూ ధర్మం అంగీకరిస్తుందా? వేదాలు లేవంటే అంగీకరిస్తారా? దేవుడు లేడంటే అంగీకరిస్తారా? కులము లేదంటే అంగీకరిస్తారా? స్త్రీ పురుషులు సమానం అంటే అంగీకరిస్తారా? చెప్పండి. ఇక జైనాన్ని ప్రముఖ తీర్థంకరుడు మహావీర్ అనే అటువంటి ఆయన జైన మతాన్ని స్థాపికుడు, ప్రారంభకుడు. ఆయన ఏం చెప్పాడు? ఆయన అహింసకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తారు జైనులు కూడా వేదాలను అంగీకరించరు. జైనుల ఆలోచనలో, భావనలో, ఆచరణలో సృష్టికర్త దేవుడు అనే భావన వారికి లేదు. జైనము కూడా స్వతంత్రమైంది. మరి దేవుడు సృష్టికర్త లేడు అని చెప్పే జైనంతో హిందూ మతం అంగీకరిస్తుందా? వేదాలను అంగీకరించము అని చెప్పే జైనంతో హిందూ మతం అంగీకరిస్తుందా? ఒక్కసారి ఆలోచించాలి. జైనం కూడా ఒక స్వతంత్ర ఆలోచన కలిగినటువంటి ఒక మతం. ఇక సిక్కు మతం. ఎవరు సిక్కు మత వ్యవస్థాపకుడు? గురునానక్ గారు. ఆ గురునానక్ గారు ఏం చెప్పారు? ఒకే దేవుడు అనే భావన ఆయన చెప్పాడు. కుల వ్యవస్థ తప్పు, కులము ఉండకూడదు, మనుషులంతా సమానం అని ఆయన చెప్పాడు. సిక్కు మతం చెప్తుంది. గురు గ్రంథ్ సాహెబ్ అనేది వారి మత గ్రంథం. ఏ గురుద్వారలోకి వెళ్ళినప్పటికి కూడా కుల మతాలతో సంబంధం లేకుండా ఉంటుంది. మరి దీనిని దేవుడు ఒక్కడే అనే అటువంటి దానిని హిందూ మతం అంగీకరిస్తుందా? కాదు కదా. 3 దేవతలు కదా హిందూ మతంలో. అలాగే కులము లేదు అనే దాన్ని హిందూ మతం అంగీకరిస్తుందా? కాదు కదా. కులము ఉంది అని చెప్తున్నాం కదా. అలాగే గురు గ్రంథ్ సాహెబ్ అనే అటువంటి వాళ్ళ గ్రంథాన్ని, వాళ్ళ బోధనలను అంగీకరిస్తుందా? కాదు కదా. హిందూ మతానికి వేరే ఉన్నాయి. అందులో ప్రధానంగా వాళ్ళు భగవద్గీత ప్రామాణికంగా తీసుకుంటారు. దాంతో పాటు వేదాలు ఉన్నాయి, మనధర్మం ఉంది, ఇలాంటి అనేక విషయాలు వాళ్ళు ప్రమాణంగా తీసుకుంటారు. అందుకని సిక్కు మతం కూడా హిందూ మతంలో భాగం కాదు, హిందూ మతాన్ని అంగీకరించదు. అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ వివాహ చట్టంలో మాత్రం బౌద్ధులు, సిక్కులు, జైనులు హిందువుల నుంచి వెళ్ళిపోయి వేరే మతాల్లో చేరారు కనుక వారి వివాహాల సాంప్రదాయ పద్ధతులు దృష్టిలో ఉంచుకొని హిందూ మ్యారేజ్ యాక్ట్లలో ఈ ముగ్గురిని కూడా చేర్చారు. ఇది సౌలభ్యం కోసం చేర్చింది తప్ప హిందూ మతంలో భాగమని చేర్చింది కాదు. మతపరంగా ఆలోచిద్దాం, వారు చెప్పినటువంటి మతపరంగా ఆలోచిద్దాం, నిజమా అని. మొదటి ప్రశ్న, ఒకవేళ వారు హిందుత్వంలో భాగమే అయితే, మిత్రమా, నన్ను ప్రశ్నించినటువంటి మిత్రుడికి ఆలోచించమని కోరుతున్నాను. మరి వాళ్ళు హిందుత్వంలో లేకుండా, హైందవంలో లేకుండా వారెందుకు ప్రత్యేక మతాన్ని పెట్టుకున్నారు? ఆలోచించండి. వారి తత్వం వేరు, వారి తత్వం వేరు, వారి గ్రంథాలు వేరు. ఎవరివి? బౌద్ధులై కానివ్వండి, సిక్కులై కానివ్వండి, జైనులై కానివ్వండి, వారి గ్రంథాలు వేరు, హిందువుల గ్రంథాలు వేరు. వాళ్ళ మత
ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు వేరు, వాళ్ళ ప్రార్థనా విధానాలు వేరు, వాళ్ళ ప్రార్థనా మందిరాలు వేరు, హిందూ ప్రార్థనా మందిరాలు వేరు, హిందూ ప్రార్థన పద్ధతులు వేరు, గ్రంథాలు కూడా వేరు వేరు. వారు ప్రధానంగా కుల వ్యవస్థను వ్యతిరేకించారు, దేవుడు లేడు అని చెప్పారు. కనుక మతపరంగా చూసినప్పుడు కూడా వారు హిందువులో భాగము కాదు అని. హిందువుల నుంచి వెళ్ళిపోయినరు, అందులో చేరినరు కావచ్చు, అంత మాత్రం చేత వాళ్ళు హిందువులో భాగం ఎట్లయితారు? ఒకవేళ భాగమే అయితే గీతే మరి హిందువులోని అంటరానితనాన్ని భరించలేక, ఆ కుల వివక్షను భరించలేక ఇందులో నుంచి వెళ్ళిపోయి ముస్లింలో చేరినటువంటి వాళ్ళు కానీ, ఇందులో నుంచి వెళ్ళిపోయి క్రైస్తవంలో చేరినటువంటి వాళ్ళు కానీ దళితులే అనే విషయాన్ని మనం గమనించాలి. అదే వాదన అయితే అంతేకాదు, ఈ కారణాల రీత్యనే మనిషిగా చూడబడినటువంటి కారణాల రీత్యా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి దుర్మార్గమైనటువంటి కుల వ్యవస్థ వల్ల ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మేధావి మన భారతదేశం ముద్దుబిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ మతాన్ని వదిలి బౌద్ధ మతంలో చేరాడు అనే విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. అందుకని హిందూ మతంలో భాగం కారు అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను మిత్రమా. మరో ప్రశ్న వేశారు, ఏమిటిది? ఇస్లాం, క్రైస్తవం ప్రపంచం మొత్తం ఉన్నాయి, మరి గొప్పదైన సనాతన ధర్మం ఎందుకు నిలబడలేదు అని పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ప్రశ్నించాడు. దానికి నా జవాబు దమ్ముంటే చెప్పు అన్నట్టుగా నాకు పంపించాడు నా మిత్రుడు. ఏమిటైనా పంపించినటువంటి జవాబు? నా సమాధానం, అయ్యా, భారతదేశం ఏ దేశం మీదకు దండయాత్ర చేసి అక్కడ సంస్కృతులను నాశనం చేసి జనాలను చంపి ఆలయాలను కూల్చి విగ్రహాలను బద్దలు కొట్టి మతాలు మార్చి విస్తరించాలని అనుకోలేదు. అంతేకాదు, అయినా మాది మతం కాదు విస్తరించడానికి, మాది ధర్మం, సనాతన ధర్మం. సంఖ్యాబలం మతాలకి కావాలండి, ధర్మానికి ఆచరణ కావాలండి, ఈ మాత్రం మీకు తెలియదా అని నా మిత్రుడు నాకు జవాబు పెట్టాడు. సంతోషం. మిత్రమా, ఒక విషయం ఆలోచించండి. ఏ దేశం మీదకి మీరు దండయాత్ర చేయలేదు అంటున్నారు, నిజమే కావచ్చు. కానీ ఏ దేశం మీదకి దండయాత్ర చేయనంత మాత్రాన మీరు సైలెంట్ గా ఉన్నారా? లేదు. ఏం చేశారు? మన దేశంలో ఉండేటువంటి ప్రజలపైన మీరు దండయాత్ర చేశారు. ఏమిటి? మన దేశంలో ఉన్న ప్రజలపైన దండయాత్ర చేశారా? ఏమిటా దండయాత్ర? ఒక్కసారి చరిత్ర తిప్పేయండి. లక్షలాది బౌద్ధ బిక్కులను ఊచకోచకోసి ఈ దేశం నుంచి ఎల్లగొట్టింది ఎవరు? ఏ ధర్మం వాళ్ళు? ముస్లింల, క్రైస్తవుల, సిక్కుల, పార్సీల, జైనుల? ఎవరు సార్? ఎవరైతే సనాతన ధర్మం అని చెప్పారో వాళ్ళు కాదా బౌద్ధ మతాన్ని సర్వనాశనం చేసింది? లక్షలాది మంది బిక్కులను ఊచకోచకోసి భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధ మతం భారతదేశం బౌద్ధం పుచ్చుకోకుండా ఉండటానికి ఇవాళ భారతదేశం నుంచి వెళ్ళిపోయి బయట బర్మా గాని, నేపాల్ గాని, మిగతా దేశాలు బౌద్ధ మతంలో ప్రధానంగా కొనసాగుతున్నాయి. ఇక్కడి నుంచి పంపించింది ఎవరు? వాళ్ళని, మీరు కాదా? అలాగే బౌద్ధ ఆరామాల పైన, బౌద్ధ విగ్రహాల పైన దాడులు చేసి ఆరామాలను హస్తగతం చేసుకొని వాటిపైన గుళ్ళు కట్టింది మీరు అని ఈ రోజు బౌద్ధులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, పుస్తకాలు కూడా ప్రచురించారు. దానికి జవాబు చెప్పండి, అవునో కాదో? ముస్లిం రాజులు హిందూ దేవాలయాలపై దాడి చేసి హిందూ దేవాలయాలను ఏ విధంగా అయితే ధ్వంసం చేశారో అలాగే సనాతన ధర్మం పేరుతో ఉన్నటువంటి వాళ్ళు మా దేవాలయాల పైన దాడి చేసి, మా ఆరామాల పైన దాడి చేసి, మా విగ్రహాల పైన దాడి చేసి ధ్వంసం చేశారని బౌద్ధులు కూడా అదే ఆరోపణ చేస్తున్నారు. జవాబు చెప్పండి. అంతేకాదు, వర్ణ ధర్మాశ్రమం పేరుతో బ్రాహ్మణులు తల నుంచి పుడతారు, క్షత్రియులు భుజాల నుంచి పుడతారు, వైశ్యులు నాభి నుండి పుడతారు, శూద్రులు పాదాల నుంచి పుడతారు, అతి శూద్రులు ఎక్కడి నుంచి పుడతారో కూడా తెలియదు. కానీ వర్ణం పేరుతో, 4 వర్ణాల పేరుతో మీరు చేసిన పనేమిటి? ఆ 4వ వర్ణమైనటువంటి శూద్రులను 5వ వర్ణంగా మార్చినటువంటి అతి శూద్రులను ఊరి నుండి బయటికి వెళ్ళగొట్టి ఈనాటికి కూడా మనుషులుగా గుర్తించినటువంటి పరిస్థితి ఎవరు కారణం? దేశానికి రాష్ట్రపతి అయితే దళిత రాష్ట్రపతి అని రాస్తారు. సుప్రీం కోర్టుకు ప్రధాన న్యాయమూర్తి అయితే బిఆర్ గవాయి దళిత ప్రధాన న్యాయమూర్తి అని రాస్తారు. రామ్నాథ్ కోవింద్ దళిత రాష్ట్రపతి అని రాస్తారు. అంటే దేశానికే మొదటి ప్రథమ పౌరుడు అయినప్పటికీ కూడా కులం నుంచి తప్పించుకోలేకపోయాడు. ఈ రోజు ఉన్నటువంటి ద్రౌపది ముర్ము కూడా అలాంటి వివక్షకే గురవుతుంది అని ఒక ప్రచారం ఉంది. అందుకని వేరే వాళ్ళపైన దాడులు చేయాలన్నా, వేరే దేశాలపైన దాడులు చేయాలన్నా కాదు, ఇది సరిపోదు. అంతేకాదు సుమ్మా, ఇంతెందుకు? అడ్డబొట్టు వాళ్ళు నిలువుబొట్టు పైన, నిలువుబొట్టు వాళ్ళు అడ్డబొట్టు పైన దాడులు చేసి హత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మీకు తెలియదు కాదు, నాకేం తెలుసు మీకంటే ఎక్కువ. వైష్ణవు శైవం పేరుతో ఈనాడు కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర కానివ్వండి, భద్రాచలం రాములవారి గుడి దగ్గర కానివ్వండి, మన హైదరాబాద్ పక్కనటువంటి చిన్నజీయర్ స్వామి నిర్మించినటువంటి ఆదిశంకరుని విగ్రహం కానివ్వండి, ఏం తెలియజేస్తున్నాయి?
ఆలోచించండి. ఇక మీరు మరో విషయం చెప్తున్నారు, ధర్మము మాది ధర్మము, మతాలకి మందబలం కావాలి, ధర్మానికి ఆచరణ కావాలి అంటున్నారు మీరు. మంచి విషయం, చాలా మంచి విషయం, చాలా నిజం మీరు చెప్పేది. అయితే ధర్మం అంటే ఏమిటి సార్? దేనిని ధర్మం అనాలి? ఎవరైనా సరే సమాజంలో న్యాయం, సమత, శాంతి, మానవతాన్ని స్థాపించినటువంటి వాళ్ళు మాత్రమే ధర్మం పాటిస్తున్నట్టు లెక్క. ధర్మం అనేది మనుషులు ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి అనే నియమాలను చాటుతుంది. మనుషులు ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి అనే నియమాలను చాటుతుంది ధర్మం. కానీ మీరేం చేస్తున్నారు? ఏం బట్టలు వేసుకోవాలి, ఏం అన్నం తినాలి, ఏమి కూర తినాలి అనే దానిపైన కూడా, ఎలాంటి వేష భాషలు ఉండాలి, ఎలాంటి ఆహార్యం ఉండాలి అనే దానిపైన కూడా ఆంక్షలు ఉంటున్నాయి. ఇది మీ ధర్మం. ధర్మం అనేది అందరికి సమాన న్యాయం కల్పించాలి, అందరినీ సమానంగా ప్రేమించాలి, అందరినీ సమానంగా గౌరవించాలి. కానీ మీరు మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళని, మీరు చెప్పేది విన్నటువంటి వాళ్ళని, మీరు చెప్పేటువంటి ధర్మాన్ని మేము నమ్ముతాం, ఆ దేవుళ్ళని మేము పూజిస్తాం, ప్రేమిస్తాం అన్నటువంటి వాళ్ళను మాత్రమే మీ వాళ్ళు అంటున్నారు. అట్లన్నా కూడా కావట్లేదనుకో, కులం పేరుతో దూరం పెడుతున్నారు. ఇక ఇతర కులస్తుల పైన అయితే విషం జిమ్మనే రోజు లేదు. దానికి ఒక ఫ్యాక్టరీనే ప్రారంభించారు, దానికి ఒక అబద్ధాల ఫ్యాక్టరీ అని పేరు పెట్టారు సోషల్ మీడియా. ధర్మం అనేది నైతిక విలువలను పాటించాలి. ఏమిటా నైతిక విలువలు? నిజాయితీ, కరుణ ఉండాలి. కానీ ఈ రోజు దాని గురించి నేను మాట్లాడితే మీరు ఇబ్బందులు అవుతారు. చరిత్రలో ఎంతమంది దేవతలు, దేవుళ్ళు ఏ విధంగా ఉన్నారో మనకు తెలియంది కాదు, అందులోకి నేను పోను. ధర్మం అనేది అసలు ఒక వ్యక్తి కోసం మాత్రమే కాదు, సమాజ హితం కోసమై ఉండాలి. నిజమైన ధర్మం స్త్రీ పురుష తేడాలు చూడదు. నిజమైన ధర్మం కుల మతాలు చూడదు. నిజమైన ధర్మం మనుషుల మధ్య వివక్షలను గురి చేయ తేడాలు చూడదు. అందరినీ సమానంగా చూస్తుంది, గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది, శాంతి, కరుణ, దయతో ఉంటుంది. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, ధర్మము అంటే మనుషుల మధ్య న్యాయము, సమానత్వం పాటించినప్పుడు మాత్రమే ధర్మం ఉంటుంది. మనిషిని మనిషిగా గుర్తించినప్పుడు మాత్రమే అది ధర్మంగా ఉంటుంది అని చెప్తాడు. మిత్రులారా, ఆలోచించండి, ఏది ధర్మమో ఏది అధర్మమో. చివరిగా ఒక్క విషయం, ఏ ధర్మం సార్ మీరు చెప్పేది? మీ ధర్మానికి ఆధారం ఏమిటి? మనువే కదా, మనువు రాసినటువంటి ధర్మమే కదా. అంటే మనుధర్మ శాస్త్రం అని, అది మనుధర్మ శాస్త్రమో, మన ధర్మ శాస్త్రమో, అధర్మ శాస్త్రమో, ఆ శాస్త్రంలో ఉన్నటువంటి వాటన్నిటిని నేను చదివి వినిపిస్తే అది అత్యంత బాధాకరంగా ఉంటది. కాబట్టి కులాన్ని బట్టి శిక్షలు వేసింది ఆ ధర్మం, వర్ణాన్ని బట్టి శిక్షలు వేసింది ఆ ధర్మము, స్త్రీని పురుషుణ్ణి వేరువేరుగా చూసింది ఆ ధర్మము, మనిషిని మనిషిగా చూడలేదు ఆ ధర్మం. దాన్ని మీరు ధర్మం అంటున్నారు. అయ్యా, మంచిది, సంతోషం. మిత్రులారా, ఆలోచించండి. ఒకటి స్పష్టం, బౌద్ధం, జైనులు, సిక్కులు హిందూ మతంలో భాగం కాదు. ఒకటి స్పష్టం, మాది మతం కాదు ధర్మము అని ఎవరు చెప్పినా సరే, ఆ ధర్మం మానవులందరినీ సమానంగా చూడకపోతే అది ధర్మం కాదు, అది అధర్మం. చూస్తూనే ఉండండి ఇలాంటి అనేక ముఖ్యమైనటువంటి వీడియోల కోసం బొజ్జ భిక్షమయ్యే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.